రోజు మామూలు వీడియోస్ వింటున్నారు కదా! ఈరోజు ఎంతో ఆనందాన్నిచ్చే, మనసుకి ఎంతో తృప్తినిచ్చే ఈ వీడియోని విందామా? ఇంకెందుకు ఆలస్యం? శ్రీమాత్రే నమః. అమ్మా! అమ్మా! చెప్పు. నువ్వు ఇందాక అప్పచ్చులు చేసావు కదా! నాకోటి ఇస్తావా? వెళ్ళి తెచ్చుకో అక్కడున్న డబ్బాలో. నేను తెచ్చుకోను. నువ్వే ఇవ్వు. తెచ్చుకో పర్వాలేదు. నీకోసమే నేను డబ్బాలో పోసి పెట్టా. పోనీ నేను డబ్బా తెస్తానుండు. డబ్బా ఇదిగో డబ్బా. తెస్తే మళ్ళీ ఇక్కడే పెట్టేస్తావు. ఇదిగో డబ్బా నువ్వే ఇవ్వు. నువ్వు తీసుకో చెప్పాగా తీసుకొని మళ్ళీ టేబుల్ మీద పెట్టేయి. ఇవ్వమ్మా. సరే ఉండు ఇస్తా. నీకెంత మంచి బుద్ధి ఎప్పుడొచ్చేసింది? నేనిస్తే గాని తీసుకో అంటున్నావు. ఇది బుద్ధి కాదు. ఇదొక ఐడియా. ఐడియానా? ఏం ఐడియా? మళ్ళీ నీకు చెప్పేస్తే నువ్వు తర్వాత నుంచి నాకివ్వవు. చెప్పు ఏంటో చెప్దాం. మరి తర్వాత కూడా నువ్వే ఇస్తా అని చెప్తే అప్పుడు చెప్తా. తర్వాత కూడా నేనే ఇస్తా. చెప్పు. మరేమో నేనోసారి నువ్వు అప్పచ్చులు చేశాక నేనే డబ్బాలో చేయి పెట్టి తీసేసుకుంటే నాకు ఒక అప్పచ్చే అందింది. ఒక అప్పచ్చే సరిపోయింది నా చేతిలో. కానీ తమ్ముడేమో నువ్వు ఇచ్చే వరకు వాడికి అందదు కదా, అందుకే తీసుకోపోతే నువ్వు గిన్నెలో ఇన్ని వేసి తెచ్చావు. నేనే తీసుకుంటే నాకు ఒకటే వస్తుంది. నువ్వు ఇస్తే నీ చేతిలో సరిపోయాన్ని ఇస్తావు. అప్పుడు నాకే మంచిది కదా, అందుకే నువ్వు ఇచ్చే వరకు తీసుకోవట్లేదు. అమ్మా! నీకిన్ని తెలివితేటలున్నాయా? నీ బొజ్జ నిండా తెలివితేటలేనే. మళ్ళీ నువ్వే ఇవ్వాలి. ఇప్పుడు చెప్పేసానని నెక్స్ట్ టైం నుంచి నువ్వు తీసుకో అని చెప్పకూడదు. ఇస్తా. నేనే ఇస్తా. నీకొక మంచి పద్యం నేర్పించినా? అప్పచ్చుల గురించా? ఇంకెప్పుడు అప్పచ్చుల గురించేనా? అప్పచ్చుల గురించే అనుకో. సరే చెప్పు. ఇది భాగవతంలోది. మురహరుడు పిడికెడటుకులు మురహరుడు పిడికెడటుకులు మురహరుడు పిడికెడు అటుకులు అన్నమాట. అది పిడికెడటుకులు కరమొప్పగా నారగించి కౌతూహలియై కరమొప్పగా నారగించి కౌతూహలియై మరియును పిడికెడుగొనతత్ కరమప్పుడు పట్టె కమల కమలములన్ మరియును పిడికెడుగొన మరియును పిడికెడు గొన తత్ కరమప్పుడు పట్టె కమల కమలములన్ మరియును పిడికెడు గొన తత్ కరమప్పుడు పట్టె కమల కమలములన్. ఒకసారి ఆ రెండు కలిపి చదువుకుందాం ఈసారి. మురహరుడు పిడికెడటుకులు కరమొప్పగా నారగించి కౌతూహలియై మరియును పిడికెడుగొనతత్ కరమప్పుడు పట్టే కమలములన్. బాగుందా పద్యం? నేను కలిపి చదవనా? నీ అప్పుడే వచ్చేసిందా నీకు? చదువు. మురహరుడు పిడికెడటుకులు కరమొప్పగా నారగించి కౌతూహలియై మరియును పిడికెడుగొనతత్ కరమప్పుడు పట్టె కమలములన్. సూపర్ చదివా. ఇదిగో నీకు అప్పచ్చి ఇంకొంచెం ఇస్తున్నాను, తీసుకో. మరి దీని అర్థం ఏంటమ్మా? దీని అర్థం ఏంటంటే కుచేలోపాఖ్యానంలో ఉందన్నమాట. దీన్ని కుచేలుడు అంటే పేదవాడు కదా. కుచేలుడు అంటే పేదవాడు కాదు. కుచేలుడు కథలో పేదవాడే కదా. కుచేలుడు కథలో పేదవాడు. ఆయన పేరేంటి చెప్పు? నేను చెప్పాను కదా నీకు.
కుచేలుడు. కాదు. ఆయన పేరేంటి అసలు పేరు? ఆయన పేరు నాకెలా తెలుస్తుంది? ఆయనకి తెలుస్తుంది గానీ. నీ పేరు నీకే తెలిసిందా? అందరికీ తెలిసిందా? నా పేరు నీకు తెలుసు కానీ నా గురించి ఎవరైనా చదివితే వాళ్ళకి నువ్వేం పేరు చెప్పావో అదే తెలుస్తుంది కదా! అవును. మరి కుచేలుడికి పేరు కుచేలుడు అని చెప్తే నాకు వేరే పేరు ఎలా తెలుస్తుంది? నీకు చెప్పాను కదా ఈ కథ. సుధాముడు. సుధాముడు అంటే కుచేలుడా? ఆ సుధాముడు పేరు మర్చిపోయారు అందరూ. సరే, సుధాముడు బ్రాహ్మణుడు, మంచివాడు, జితేంద్రియుడు, అంటే ఇంద్రియాలన్నింటినీ జయించినవాడనమాట, జ్ఞాని. కానీ పాపం దారిద్ర్యాన్ని అనుభవిస్తూ ఉండేవారు. అంత దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నప్పుడు కూడా ఎవరిని ఎప్పుడు ఏది అడిగేవారు కాదనమాట. ఒకరోజు ఆయన భార్య ఏమో పాపం పిల్లల ఆకలికి తట్టుకోలేకుండా ఉండడం చూసి ఈ సుధాముడి దగ్గరికి వచ్చి అడుగుతుంది. మీ స్నేహితుడు శ్రీకృష్ణుడు నీ బాల్యమిత్రుడు కదా, ఆయన్ని ప్రార్థించి పిల్లలు ఆకలితో ఉన్నారు, వాళ్ళ ఆకలి తీర్చే ఉపాయం ఆలోచించరాదా అని చెప్పి అడుగుతుందనమాట. సుధాముడు అయిష్టంగానే ద్వారకకి వస్తాడు. ఆయన్ని చూడగానే ఎంత చూడు కృష్ణుడు స్నేహం అంటే అది, నేను గొప్ప స్థితిలో ఉన్నాను కదా అని కూర్చోలేదు. అక్కడ సుధాముడిని చూసిన వెంటనే ఎదురు వెళ్ళి నేరుగా తన హంసతూలికా తల్పం మీదే కూర్చోబెట్టుకున్నారు సుధాముడు. హంసతూలికా తల్పం అంటే ఏంటమ్మా? అంటే పరుపు మీద అనమాట. మన ఇంట్లో కూడా హంసతూలికా తల్పం ఉంది కదా! హంసతూలికా తల్పం ఉంది. సరే, కూర్చోపెట్టి అన్ని అతిథి మర్యాదలు చేశారనమాట. వాళ్ళిద్దరూ చిన్ననాటి విషయాలన్నింటినీ తలుచుకున్నారు. అప్పుడు అలా ఉన్నాం కదా, ఇప్పుడు ఇలా ఉన్నాం కదా అని చెప్పి అన్నీ గుర్తు చేసుకున్నాక కృష్ణ పరమాత్మ అడిగారు, సర్లే గాని నా కోసం ఏం తెచ్చావు అని కృష్ణ పరమాత్మ అడిగారు. అప్పుడు సుధాముడు అనుకుంటాడు, నేనేం తేగలను అయ్యా నీకోసం, నా దగ్గర ఏముంది చెప్పు అని అనుకుని తను ఇక్కడికి వచ్చేటప్పుడు భార్య ఏం చేస్తుందంటే, మీరు మీ స్నేహితుడిని చూడ్డానికి వెళ్తున్నారు కదా అని ఇల్లంతా వెతికి ఒక గుప్పెడు అటుకులు తీసుకొస్తుంది. తీసుకొస్తే ఆ అటుకుల్ని ఏం చేస్తాడంటే తన ఉత్తరీయంలో కట్టుకుంటాడనమాట. అలా తన భార్య కట్టి పంపిన అటుకులు ఇవ్వడానికి సిగ్గుపడి తలదించుకుంటాడు. అప్పుడు కృష్ణ పరమాత్మకు అన్నీ తెలుసు కదా, ఏం తీసుకొచ్చాడు సుధాముడు అని. ఆ అటుకుల మూట కృష్ణుడే విప్పి పిడికెడు అటుకులు తీసుకున్నారు. మళ్ళీ ఇంకోసారి పిడికెడు అటుకులు తీసుకోబోతుంటే రుక్మిణీదేవి ఏం చేస్తుందంటే వెంటనే కృష్ణుడి చేయి పట్టుకుంటుంది. ఒక్క పిడికెడు అటుకులు తీసుకునేసరికే కృష్ణ పరమాత్మ ఏమో సుధాముడికి అష్టైశ్వర్యాలు ఆయనకి తెలియకుండా ఇచ్చేశారు. ఇంకో పిడికెడు తీసుకోబోతుంటే రుక్మిణీదేవి ఏమో పట్టుకుని వారిస్తుంది. నీ స్నేహితుడు ఏ కోరికలు కోరలేదు, కానీ ఇప్పటికే ఒక పిడికెడు ఇచ్చేసరికి మొత్తం అష్టైశ్వర్యాలన్నీ ఇచ్చేసావు, రెండో పిడికెడు తీసుకుంటే ఇంకేం ఇచ్చేస్తావు అని చెప్పి రుక్మిణి ఆ కృష్ణ పరమాత్మను ఆపుతుందనమాట. ఇక్కడ మనం ఒకటి తెలుసుకోవాలి, అదేంటంటే చూడు నువ్వేం చేసావు, నువ్వు తీసుకుంటే ఒకటే వస్తుందని నీకు తెలుసు, అందుకని ఏం చేసావు, నా దగ్గరకు వచ్చి అమ్మ నువ్వివ్వు అన్నావు, ఎందుకంటే నీకు గిన్నె నిండా అప్పచ్చులు కావాలి కాబట్టి. అంటే నేనిస్తే నీకు ఎక్కువ వస్తాయని తెలిసింది. మరి అలాంటిది భగవంతుడిని అడిగితే, భగవంతుడి అనుగ్రహం ఉంటే ఆయన ఎలా ఇస్తారు, ఆయన అనుగ్రహం ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించి చూడు. అందుకే మనం భగవంతుడికి నమస్కారం చేసి మంచిది చెయ్యయ్యా అని అడిగితే భగవంతుడు మనకి ఏది కావాలో అది ఇస్తారన్నమాట. అమ్మా, మనం అటుకులు కొనుక్కొద్దాం పదా. ఎందుకు ఎందుకు అటుకులు? అటుకులు కొనుక్కొచ్చాక నువ్వు రుక్మిణీదేవిని కొంచెం పక్కకి తీసుకెళ్ళు. ఎందుకు? అప్పుడు నేను కృష్ణుడికి 5 గుప్పెలు అటుకులు ఇస్తాను, నాకు బోల్డని బొమ్మలు ఇస్తాడు కృష్ణుడే. ఏంటి ఇప్పుడు నీవు ఆ బొమ్మల కోసం కృష్ణుడికి అటుకులు ఇస్తావా? మరి కుచేలుడు అటుకులు ఇస్తే బోల్డని డబ్బులు ఇచ్చారు కదా, నేను కూడా అటుకులు ఇస్తే నాకు బోల్డని బొమ్మలు, అప్పచ్చులు, చాక్లెట్లు ఇస్తాడు. అప్పుడు ఏం చేస్తావు వాటన్నింటినీ? నేనే తినేస్తా. ఎప్పుడు మన దగ్గరే ఉంచుకోకూడదు. మనం ఉంచుకోవాలి, మిగతా వాళ్ళకి పెట్టాలి. ఎవరికైనా పెడితే ఇంకా ఎక్కువ ఇస్తాడనమాట. అయితే నేను 6 గుప్పెలు ఇచ్చి 5 గుప్పెల
బొమ్మలు నా దగ్గర ఉంచుకొని 6 గుప్పెడు బొమ్మలు తమ్ముడికిస్తాలే. తమ్ముడికి కాదు. నువ్వు ఉంచుకోవాల్సింది ఒకటి. మిగతాదేమో అందరికీ ఇచ్చేయాలి. సరేనా? అప్పుడు మిగిలిన అటుకులు తమ్ముడిని ఇమ్మని చెప్దాము. ఏ ఎందుకు? అప్పుడు వాడికి కూడా ఇస్తారు కదా! నా దాంట్లోంచి ఎందుకివ్వాలి? నీకు తెలివితేటలు మాత్రం పొట్ట నిండా పెట్టాడనుకో. ఇలాంటి అద్భుతమైన పద్యాలు, శ్లోకాలు అవన్నీ నేర్చుకోవాలి అంటే మన ఛానల్ ఇంకొకటి ఉంది కదా, రోజుకో శ్లోకం అనే ఛానల్. దాంట్లో ప్రతిరోజు ఇలాంటి పద్యాలు, శ్లోకాలు అవన్నీ నేర్పిస్తున్నాం. సరేనా? ఇంకెందుకు ఆలస్యం? ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు మీకు ఇలాంటి ఎంతో అద్భుతమైన వీడియోస్ నేను పెట్టిన వెంటనే మీకు వచ్చేస్తాయి.